అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాలలో వర్షాలు దంచి కొడుతుండగా తాజాగా మరొక హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సోమవారాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందంటూ కూడా పేర్కొంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడా కురిసేటువంటి అవకాశం ఉందని కూడా పేర్కొంది వర్షం. ఇక వచ్చే 2 రోజులలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా తగ్గేటువంటి అవకాశం ఉందంటూ ఐఎండీ తాజాగా పేర్కొంది. ఈ నేపథ్యంలో వర్షాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి 2 రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రజలకు. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని హై అలర్ట్గా ఉండాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, క్యూర్, స్పెషల్ సిఎస్ సహా సీనియర్ అధికారులందరితో యుద్ధ ప్రాతిపాదికన సమీక్షించి చర్యలు చేపట్టాలన్నారు. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెయిన్ ఫోర్కాస్టింగ్ ఆధారంగా రోడ్లపైన నీరు నిలిచేటువంటి ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలలో ముందస్తుగా టీమ్స్ మోహరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ మహానగరంలో గాలివానల నేపథ్యంలో హైడ్రా బైక్ టీములు కూడా ఇప్పుడు భరోసా ఇస్తున్నాయి, అప్రమత్తమయ్యాయి. హైడ్రా డిఆర్ఎఫ్ వాహనాలు వెళ్లేందుకు, అంటే కొన్ని ఇరుకు గలీలు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్లేందుకు అవకాశం ఉండదు కాబట్టి పెద్ద వెహికల్స్, అలాంటి పరిస్థితుల్లో ఈ బైక్ టీమ్స్ సహాయంతో సహాయక చర్యలు చేపడతారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో భాగంగా బైక్ టీంలను అప్పుడు ప్రారంభించారు. మొత్తం 20 బైకులను డిఆర్ఎఫ్ వాహనాల చెంతనే అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తం 60 నుంచి 24 గంటల పాటు 60 మంది 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో ఇవి ఇప్పుడు పనిచేస్తున్నాయి. సో నగరంలో డిఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, స్టాటిక్ టీంలకు అదనంగా వీరు పనిచేస్తారు. సో ముందుగా రోడ్లపై ఉన్నటువంటి ఆటంకాలు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయడంలో హైడ్రాలో బైక్ టీంలు కీలక పాత్ర పోషిస్తాయి. నగరంలో 80 ప్రాంతాలలో చెట్లు పడిపోగా హైడ్రా బైక్ టీమ్స్తో సహా డిఆర్ఎఫ్ బృందాలు ఫిర్యాదులను పరిష్కరించినట్టుగా ఇప్పటికీ అధికారులు తెలిపారు. ఈ నెల 9న మొత్తం 192 చోట్ల చెట్లు పడిపోగా బైక్ టీమ్స్తో పాటు డిఆర్ఎఫ్ బృందాలు తొలగించాయి. సో సిటీలో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలంటూ ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు అప్రమత్తంగా ఉండాలంటూ అటు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను కూడా ఆదేశించారు. జేఎండీ మయాంక మిట్టల్తో కలిసి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సివరేజ్ ఓవర్ఫ్లో అయ్యే మ్యాన్ హోల్ను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాటర్ హాట్ స్పాట్లను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మ్యాన్ హోల్స్కు సేఫ్టీ గ్రిల్స్ బిగింపు, ప్రమాదకర మ్యాన్ హోల్స్ వద్ద రెడ్ ఫ్లాగ్స్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఇక జలమండలి, జిహెచ్ఎంసీ 140 వాటర్ లాకింగ్ పాయింట్లను కూడా నిత్యం పర్యవేక్షించాలని ఎండీ సూచించారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్ హోల్స్ మూతలు తెరవకూడదంటూ కూడా హెచ్చరించారు. ఫిర్యాదులకు జలమండలి కస్టమర్ కేర్ 155-313కి కాల్ చేయాలంటూ కూడా కోరారు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తాయనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ శాఖ నుంచి అందరూ కూడా అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రులు కింది వాళ్ళందరూ కూడా అధికారులతో నిరంతరం సమీక్షలు చేస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో, నగరంలో ఎలాంటి పరిస్థితి వస్తుందో మనందరికీ తెలిసిందే. వర్షం వచ్చినప్పుడు, హెవీ వర్షం వచ్చినప్పుడు మొన్న కురిసినటువంటి ఒక వర్షానికే భారీగా ట్రాఫిక్ స్తంభించి మెట్రోలు ఇరికిరికి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరలా అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేసేందుకు, వాటర్ స్టోరేజ్ ఉంటే క్లియర్ చేసేందుకు, ఎక్కడైనా చెట్లు కూలిపోయినా క్లియర్ చేసేందుకు, భారీ వర్షాలు వచ్చేటువంటి ముప్పు ఉంది కాబట్టి దానిని తట్టుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా జనజీవనానికి అవస్థలు పడకుండా చేసేందుకైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి సిద్ధమైపోయింది.